హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ తెలుగు కథలు. ఒక ఊరిలో పచ్చని పొలాలు, మృతమైన చిన్న ఇల్లు, నవ్వులు పూసిన మనుషులు. కానీ ఊరి చివరన ఉన్న పాత గుడిసె వైపు ఎవ్వరూ తిరిగి చూడరు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన రహస్యం ఉంది. ఆ పాత గుడిసెలో ఒక పిసినారి దెయ్యం ఉండేది. అది నిత్యం బంగారు నాణ్యాలు, పళ్ళాలు, గాజులు దొంగిలించేది. దాని కళ్ళల్లో ఎప్పుడూ నిండిన దురాశ కనిపించేది. ఒకరోజు ఊరిలోని జనం ఇళ్లలోని తాళం వేసిన చెక్క పెట్టెలోని బంగారు నాణ్యాలు, గాజులు, ఉంగరాలు మాయమవటం గమనించారు. పెట్టెలోని వస్తువులు ఎలా మాయమయ్యాయి అని ఆశ్చర్యపోయి కంగారు పడతారు. ఆ ఊరిలోని 3 పిల్లలు మేఘన్న, చంటి, రాజు. వీరు బుద్ధిమంతులైన తెలివైన పిల్లలు. ఇది ఆ పాత గుడిసెలో ఉన్న దెయ్యం పనే. ఎలాగైనా ఆ దెయ్యానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని ఒక మ్యాప్ లో ఆ పాత గుడిసె కోసం వెతుకుతారు. మరుసటి రోజు రాత్రి 3 పిల్లలు దెయ్యం గుడిసెను దూరం నుండి గమనించసాగారు. అనుకోకుండా తలుపు దానంతట అదే గాలిలో ఎగిరి లోపల నుంచి ఒక వెలుగు మెరిసింది. పిల్లలు భయంతో చూస్తారు. అప్పుడు ఆ గుడిసెలో నుండి తెల్లని పొగల మధ్యలో నుంచి బంగారు పళ్ళెం పట్టుకుని ఒక దెయ్యం ఊగుతూ బయటకు వచ్చింది. దాన్ని చూసిన పిల్లల గుండెలు ఉలిక్కిపడ్డాయి. అబ్బో, ఇది నిజంగా పిసినారి దెయ్యమే అని పిల్లలందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కానీ వెనుజరగలేదు. భయంతో పాటు ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో మెరిసింది. అప్పుడు చంటి ఒక ఐడియా ఇచ్చాడు. మన దగ్గర అసలైన బంగారం లేకపోయినా నకిలీ బంగారంతో దెయ్యాన్ని మోసం చేద్దాం. 3 పిల్లలు కలిసి ప్లాస్టిక్ తో బంగారు నాణ్యాలు, పళ్ళెం, గాజులు తయారు చేసి వాటికి మెరిసేలా రంగులు వేశారు. ఆ నకిలీ బంగారం మొత్తం ఒక చెట్టు కింద ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దెయ్యం రాత్రికి వచ్చి వాటిని తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్లాన్. అక్కడికి వచ్చిన దెయ్యం బంగారాన్ని చూసి ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టింది. అది నకిలీ బంగారం అని తెలుసుకోలేని దెయ్యం మెరిసే బంగారాన్ని తన గుడిసెకి తీసుకువెళ్ళింది. గుడిసెలోకి వెళ్లిన దెయ్యం అది ప్లాస్టిక్ అని తెలిసి, ఆహా, నన్నెవరో మోసం చేశారు అని చిరాకుగా అరుస్తూ బయటకు వచ్చింది. పొగలు మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు పిల్లలు దెయ్యానికి ఒక మంచి పాఠం చెప్పి మార్పు వచ్చేలా చేద్దామని బంగారు లడ్డూలను తయారు చేసి వాటిపై ఒక సందేశాన్ని పెట్టారు. ఆ రాత్రి గాలిలో లడ్డూల వాసన దెయ్యం ముక్కును తాకింది. అది మత్తుగా ఆనందంగా లడ్డూల దగ్గరికి వచ్చి వాటిని ఆస్వాదించింది. ఒక లడ్డూ పళ్ళెంలో పిసినారి అయితే అందరూ నిన్ను దూషిస్తారు అనే కాగితాన్ని చూసి దెయ్యం ఆలోచించసాగింది. కాస్త బాధగా కూడా చూసింది. కాగితాన్ని చూసిన దెయ్యం కాస్త నిశ్శబ్దంగా నుంచుంది. నిజంగానే నా వల్ల అందరూ బాధపడుతున్నారా? ఆ దెయ్యానికి ఒకప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అది మనిషిగా ఉండేటప్పుడు మంచి పనులు చేసేదని, పిల్లలతో నవ్వుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉండేది. దెయ్యం నెమ్మదిగా తలదించుకుని ఒక చెట్టు కింద కూర్చుని తన చనిపోయి మనిషిగా ఉన్న రోజుల జ్ఞాపకాలు చేసుకుంది. బంగారం దూరంగా పడేసింది. ఇకపై నేను మారుతా అన్న భావం తన కళ్ళల్లో కనబడుతుంది. ఊళ్ళోకి వచ్చిన దెయ్యం చిన్నపిల్లలకు ఆట బొమ్మలు, చాక్లెట్స్ పైనుంచి వదులుతూ నవ్వుతూ తిరుగుతోంది. దెయ్యం ఇప్పుడు మంచి మిత్రుడిగా మారిపోయింది. పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా దెయ్యం చుట్టూ చేరి ఆనందంతో మాట్లాడారు. ఇప్పుడు ఈ దెయ్యం మన స్నేహితుడు అంటూ పూలు చల్లి గౌరవించారు. ఇప్పటికీ ఆ గుడిసెను పిల్లలు ప్రేమగా చూస్తారు. దెయ్యం నవ్వుతూ పిల్లలతో కలిసి కూర్చుంటుంది. పిసినారి దెయ్యం అందరి మిత్రంగా మారింది. ఆటలు, నవ్వులు, స్నేహంతో నిండిన జీవితం.